ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తప్పులు చేసిన లోకేష్ తొందరపాటు వలనే. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ మంత్రి నారా లోకేష్ పాలిటిక్స్ పరంగా ఎదిగిన తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. నారా లోకేష్కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండగా ఈ ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయితే కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్న లోకేష్ గతంలో పలు సందర్భాల్లో తాను చేసిన కామెంట్స్ వల్ల ట్రోల్స్కు గురైన సందర్భాలు సైతం ఉన్నాయి. తప్పులో కాలేసిన లోకేష్పై పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశాయి. చంద్రబాబు గతంలో జైల్లో ఉన్న సమయంలో లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వివరిస్తామంటూ నోరు జారారు. ఆ సమయంలో రోజా లోకేష్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది. మరోవైపు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఒక బాలుడు చనిపోతే ప్రైవేట్ పాఠశాల పైకప్పు అని కామెంట్లు చేయడం జరిగింది. మరో సందర్భాల్లో లోకేష్ ప్రతి నెల అమ్మఒడి ఇస్తామంటూ నోరు జారి వార్తల్లో నిలిచారు. 300 రూపాయలను పెన్షన్ను 400 రూపాయలు ఇస్తామంటూ నారా లోకేష్ చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. నారా లోకేష్ అంతఃకరణ శుద్ధి అనే పదాన్ని సరిగ్గా పలకలేదని కూడా ఆయనపై ట్రోల్ చేయొచ్చాయి. గతంలో లోకేష్ తెలంగాణలో వర్తించని కోడ్ని ఏపీ మాత్రమే వర్తించిందా అని కామెంట్స్ చేశారు. అయితే ఆ సమయంలో తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంపై విమర్శలు వచ్చాయి. 2012లో వాజ్పేయి గారు భారత రాష్ట్రపతిగా ఎవరిని పెట్టాలని అడిగిన సమయంలో చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారని లోకేష్ ఒక సందర్భంలో కామెంట్స్ చేశారు. అయితే లోకేష్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తొందరపాటు వల్లే అలా మాట్లాడారని చాలామంది ఫీల్ అయ్యారు. అయితే నారా లోకేష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు తావివ్వకుండా మాట్లాడుతూ సోషల్ మీడియాలోని పోస్టులు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుచుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.